వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈ రోజు ఆర్టికల్ వచ్చేసి లైట్ ఎమిటింగ్ డయోడ్, రైట్? సో ఈ ఆర్టికల్ వచ్చేసి హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. అయితే 2017లో గమనిస్తే మనకి 2017లో వచ్చేసి ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ మీద సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగింది అన్నట్టు, రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ఎ లైట్ ఎమిటింగ్ డయోడ్స్. So first statement, LED work on the principle of electroluminescence. Second statement, LED color of light emitting diodes depends on the forbidden gap or energy gap of the material. Third statement, LEDs required a warm-up time prior to reaching full brightness. Select the correct answer using the code given below. Option A 1 and 2, option B 2, option C 1, 2, 3. And option D is none of the above statement is correct, right? So ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత చూద్దాం, రైట్? ఇప్పుడు వచ్చేసి లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఇప్పుడు లైట్ ఎమిటింగ్ డయోడ్ మనకు అబ్జర్వ్ చేస్తే, సో ఇది వచ్చేసి ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ స్కీమాటిక్ సింబల్, రైట్? సో ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్ సింబల్ వచ్చేసి సిమిలర్ టు డయోడ్ సింబల్ ఉంటుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఈ 2 arrows ఉన్నాయి కదా, ఈ 2 arrows ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే లైట్, సో లైట్ ఇండికేషన్ చేస్తున్నట్టు. సో ఈ ఎల్ఈడికి వచ్చేసి ఏంటంటే 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ అండ్ రెండోది వచ్చేసి నెగిటివ్ టెర్మినల్. ఈ పాజిటివ్ టెర్మినల్ మనం ఏమని పిలుస్తాము అంటే యానోడ్ అని పిలుస్తాం. ఈ నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి ఏంటంటే క్యాథోడ్ అని పిలుస్తున్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే ఎల్ఈడి స్కీమాటిక్ సింబల్, రైట్? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది ఫిజికల్ ఫామ్ లో ఉన్న ఎల్ఈడి అన్నట్టు. సో బిగ్గర్ లెంత్ ఉన్న టెర్మినల్ వచ్చేసి యానోడ్ అంటే పాజిటివ్ టెర్మినల్, అండ్ స్మాల్ లెంత్ ఉన్న టెర్మినల్ వచ్చేసి ఏంటంటే క్యాథోడ్ అన్నట్టు, రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అయితే 2014లో వచ్చేసి, సో 2014లో వచ్చేసి మనకి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏమని చెప్పింది అంటే 21వ శతాబ్దం వచ్చేసి ఎల్ఈడి దీపాలతోని వెలిగిపోతుంది అన్నట్టు ప్రకటన చేసింది అన్నట్టు, రైట్? ఇప్పుడు 2014లో. సో 2014లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏమని చెప్పింది అంటే 21వ శతాబ్దం వచ్చేసి, రైట్? సో 21వ శతాబ్దం వచ్చేసి ఎల్ఈడి దీపాలతో వెలిగిపోతుందని ప్రకటన చేసింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఎవరైతే లైట్ ఎమిటింగ్ డయోడ్ ని కనిపెట్టారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా ఫిజిక్స్ లో ఇచ్చారు అన్నట్టు, రైట్? సో అంత ఇంపార్టెంట్ అన్నట్టు, రైట్? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో లైట్ ఎమిటింగ్ డయోడ్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక సెమీ కండక్టర్ డివైస్ అని చెప్పొచ్చు, ఆర్ ఎలక్ట్రానిక్ డివైస్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఈ ఎల్ఈడి మెయిన్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ఎల్ఈడి ద్వారా కరెంట్ పాస్ అవుతుందో, ఓకే, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ డయోడ్ వచ్చేసి లైట్ ని ఎమిట్ చేస్తుంది అన్నట్టు, రైట్? లైట్ ని ఎమిట్ చేస్తుంది అన్నట్టు. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ వచ్చేసి మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రోల్యూమినిసెన్స్, ఓకే? సో ఇయర్ మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎలక్ట్రోల్యూమినిసెన్స్ అన్నట్టు. అయితే ఇప్పుడు సో మనం ఈ డయోడ్ తీసుకుంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ తీసుకొచ్చేసి ఏంటంటే 2 లేయర్స్ ఉంటాయి అన్నట్టు, ఓకే? సో ఇప్పుడు ఏదైతే మనం సింబల్ చూసామో, సో లెఫ్ట్ సైడ్ పాజిటివ్ వచ్చేసి ఏంటంటే పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అన్నట్టు. ఈ వర్టికల్ లైన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే జంక్షన్ ని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు, రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎల్ఈడి తీసుకున్నాం అనుకోండి, ఎల్ఈడి వచ్చేసి సో లైట్ ఎమిటింగ్ డయోడ్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో పీ టైప్ లేయర్ ఆర్ పీ టైప్ సెమీ కండక్టర్, అనదర్ వన్ వచ్చేసి ఏంటంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అన్నట్టు, రైట్? సో ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎన్ అంటే ఏంటంటే నెగిటివ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్. జనరల్ మనం ఏం చేస్తాం అంటే ఎలక్ట్రాన్ చార్జ్ ని నెగిటివ్ తో రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు, ఓకే? సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో మోర్ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఏముంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నట్టు. అలానే పీ టైప్ సెమీ కండక్టర్కి వస్తే పీ టైప్ సెమీ కండక్టర్ పీ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే పాజిటివ్. సో పాజిటివ్ అంటే ఏంటంటే ఇక్కడ హోల్స్. జనరల్గా వచ్చేసి ఏంటంటే హోల్ ఛార్జ్ ని మనం ఏం చేస్తామంటే పాజిటివ్ తో రిప్రజెంట్ చేస్తాము, ఎలక్ట్రాన్ ఛార్జ్ ని వచ్చేసేమో నెగిటివ్ తోనే రిప్రజెంట్ చేస్తాం. అదే విధంగా హోల్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ ఎలక్ట్రానిక్స్ లో వచ్చేసి ఏంటంటే ఎంటీ సర్కిల్ అన్నట్టు, రైట్? సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎప్పుడైతే జాయిన్ చేస్తామో, ఎప్పుడైతే వీటి మధ్యలో స్ట్రక్చరల్ కంటిన్యూటీ ఉంటుందో అప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఈ జంక్షన్ ని మనం ఏమని పిలుస్తాం అంటే సో డిప్లేషన్ లేయర్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఈ జంక్షన్ ఏం చేస్తుంది అంటే పీ టైప్ సెమీ కండక్టర్ ఉన్న హోల్స్ ని, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉన్న ఎలక్ట్రాన్స్ ని, ఈ రెండింటి సో ఈ మూమెంట్ ఏం చేస్తుంది అంటే ఆపేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలంటే సో దీన్ని బ్రేక్ చేయాలి. సో ఈ డిప్లేషన్ లేయర్ ని తీసేయాలి.
ఆర్ దీన్ని ఏమని పిలుస్తాం అంటే జంక్షన్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. ఈ జంక్షన్ ఎలా రిమూవ్ చేస్తామంటే ఎక్స్టర్నల్ గా మనం ఏం చేస్తామంటే సప్లై అప్లై చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే DC సప్లై అప్లై చేస్తారు. సో ఎప్పుడైతే 0.7 volts కంటే ఎక్కువ అప్లై చేస్తావో అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ జంక్షన్ అనేది ఏమైపోతుంది అంటే వానిష్ అయిపోతుంది అన్నట్టు. ఎప్పుడైతే జంక్షన్ వానిష్ అయిపోతుందో P టైప్ సెమీ కండక్టర్ ఉన్న హోల్స్, N టైప్ సెమీ కండక్టర్ ఉన్న ఎలక్ట్రాన్స్, రెండు హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఏమైతే అంటే రికాంబినేషన్ అయితే అన్నట్టు. రికాంబినేషన్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే హోల్ ఉంటుందో, హోల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎంటీ సర్కిల్. ఆ ఎంటీ సర్కిల్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ ఆక్యుపై చేస్తుంది అన్నట్టు. సో ఇది ఒక చైన్ ప్రాసెస్ లో నడుస్తుంది అన్నట్టు. దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఎలక్ట్రాన్ హోల్ రికాంబినేషన్ అని పిలుస్తాం అన్నట్టు. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ రికాంబినేషన్ అయితాయో అప్పుడు ఏమైతుంది అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఈ రిలీజ్ అయిన ఎనర్జీ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ఫోటాన్ ఫామ్ లో ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే డయోడ్ ద్వారా మీన్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ద్వారా కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. దాట్ ఎనర్జీ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ లో ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఏదైతే లైట్ ని ఎమిట్ చేస్తుందో, సో ఇక్కడ ఎమిట్ చేసే లైట్ సో డిఫరెంట్ కలర్స్ వస్తాయి రైట్. సో LED వచ్చేసి ఏంటి డిఫరెంట్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డిఫరెంట్ కలర్స్ ను ప్రొడ్యూస్ చేసే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఆ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదా ఫర్బిడెన్ గ్యాప్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఏంటి అంటే జనరల్ ఎలక్ట్రానిక్స్ లో వచ్చేసి ఏంటంటే సో మనకి సో ఒకటి ఏంటంటే వ్యాలెన్స్ బ్యాండ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఏంటంటే కండక్షన్ బ్యాండ్ ఉంటుంది అన్నట్టు. ఈ వ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ మధ్యలో ఉన్న గ్యాప్ ని ఏమని పిలుస్తాం అంటే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అని పిలుస్తాం అన్నట్టు రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లైట్ ఎమిటింగ్ డయోడ్ ప్రొడ్యూస్ చేసే కలర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే LED వచ్చేసి ఏంటంటే 3 ప్రైమరీ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. ఆ కలర్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి రెడ్, సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్. సో ఇది వచ్చేసి ఏంటి సింపుల్ గా వచ్చేసి RGB. సో రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. అండ్ ఇవి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు చెప్పిన డిఫరెంట్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నాము ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ నాకు వచ్చేసి రెడ్ కలర్ కావాలి అనుకుంటాం. ఇప్పుడు రెడ్ కలర్ కావాలి అంటే ఏంటంటే గ్యాలియం ఆర్సెనైడ్ మెటీరియల్ యూజ్ చేయాలి. ఓకే, LED లో వచ్చేసి. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ సో LED డిజైన్ చేసినప్పుడు సపోజ్ రెడ్, ఆరెంజ్, ఎల్లో కావాలి అంటే అప్పుడు వచ్చేసి ఏంటంటే అల్యూమినియం గ్యాలియం ఆర్సెనైడ్ మెటీరియల్ యూజ్ చేయాలన్నట్టు. అండ్ సిమిలర్లీ గ్రీన్ కావాలి అంటే గ్యాలియం ఫాస్ఫైడ్ యూజ్ చేయాలన్నట్టు. అండ్ బ్లూ అండ్ గ్రీన్ కావాలి అంటే ఇండియం గ్యాలియం నైట్రేట్ ని యూజ్ చేయాలన్నట్టు. ఈ సెమీ కండక్టర్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేసి ఏంటంటే ప్రైమరీ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నట్టు. అయితే ఈ LEDs వల్ల లాభాలు ఏంటి? LED లాభం వచ్చేసి ఏంటంటే అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే దీని లైఫ్ టైం ఎక్కువ అన్నట్టు. ఓకే, LED సో లైఫ్ టైం ఎక్కువ. రెండోది వచ్చేసి ఏంటంటే ఎనర్జీ వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మీన్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇస్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈవెన్ ఎన్వైరన్మెంట్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చేయదండి. అండ్ నెక్స్ట్ ఈ LED వచ్చేసి ఈవెన్ కోల్డ్ కండిషన్ లో కూడా ఎబిలిటీగా ఆపరేట్ అవుతుంది అన్నట్టు. సో ఇది అడ్వాంటేజ్ ఆఫ్ LED. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే LED ప్రొడ్యూస్ చేసే లైట్ కి ఇక్కడ హీట్ రిక్వైర్మెంట్ అనేది అవసరమే లేదు రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. హియర్ నో నీడ్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్ ఇన్ LED టు ప్రొడ్యూస్ ద లైట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ డిజైన్ ఫ్లెక్సిబిలిటీ కూడా సో LED వచ్చేసి చాలా ఈజీ అన్నట్టు రైట్. సో ఇవి అడ్వాంటేజ్. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఇది ఇన్స్టాంట్ లైటింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇది లోయర్ వోల్టేజ్ లోనే ఆపరేట్ అవుతుంది అన్నట్టు. ఇవి LED యొక్క అడ్వాంటేజెస్ అన్నట్టు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడ వాడతాం దీన్ని? సో ఎక్కడ వాడతాం అంటే సో LED వచ్చేసి ఏంటంటే లైటింగ్ లలో వాడతాం అన్నట్టు. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి రెసిడెన్షియల్ లైటింగ్ లో, సో కమర్షియల్ లైటింగ్, సో ఆటోమేటివ్ లైటింగ్, డాష్ బోర్డ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ లైటింగ్, బ్యాక్ లైటింగ్ ఫర్ LCD స్క్రీన్స్ ఇన్ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ అండ్ ల్యాప్టాప్స్ లలో కూడా యూజ్ చేస్తాం. అదేవిధంగా వచ్చేసింది ఎలక్ట్రానిక్ డిస్ప్లేలలో కూడా వాడతాం. సో లైక్ LED టీవీ, LED మానిటర్స్, డిజిటల్ బిల్ బోర్డ్స్, ఇన్ఫర్మేషన్ డిస్ప్లేస్ లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ ఎయిర్పోర్ట్లలో కానీ మనకు డిస్ప్లేలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు అన్ని కూడా LED తోనే ఉంటాయి. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ లో వచ్చేసింది మనకి ఈ
సో ఈ రెడ్ బ్లూ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కలర్స్ కూడా వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా ఎల్ఈడీస్ యూజ్ చేస్తాం. అండ్ ఇండికేటర్ ఫర్ లైటింగ్, సో హియర్ ఇండికేటింగ్ లైట్స్, లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చేసి పవర్ ఇండికేషన్స్ కూడా ఈ ఇండికేటర్ లైట్స్ యూజ్ చేసి చూస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ ఎక్విప్మెంట్ అప్లయన్సెస్ యొక్క స్టేటస్ ఇండికేషన్స్ కూడా ఎల్ఈడీస్ యూజ్ చేస్తాము. అండ్ ఈవెన్ మెడికల్ అప్లికేషన్స్ లలో కూడా చూస్తాం, లైక్ సర్జికల్ లైట్స్ లలో, ఫోటోథెరపీ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్స్ లో యూజ్ చేస్తాం. అండ్ హార్టికల్చర్ లైటింగ్ లో కూడా వాడతాం. సో హార్టికల్చర్ లైటింగ్ వచ్చేసింది గ్రో లైట్స్ ఫర్ ఇండోర్ ఫార్మింగ్ అండ్ ప్లాంట్ కల్టివేషన్, గ్రీన్ హౌస్ లైటింగ్. సో ఇది. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే అల్ట్రా వైలెట్ సి డిస్ఇన్ఫెక్షన్స్, అంటే ఈవెన్ వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫికేషన్స్ లలో కూడా వచ్చేసి ఏంటంటే ఎల్ఈడిని యూజ్ చేస్తాం అన్నట్టు, రైట్. ఇవి సో అప్లికేషన్స్ ఆఫ్ ది సో ఎల్ఈడీస్ అన్నట్టు. అండ్ ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ మోడల్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద లైట్ ఎమిటింగ్ డయోడ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుండో, ఎల్ఈడి వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోలెమినెసెన్స్, రైట్. ఎలక్ట్రోలెమినెసెన్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే డయోడ్ ద్వారా కరెంట్ పాస్ అవుతుందో అప్పుడు లైట్ ని జనరేట్ చేస్తుంది అన్నట్టు. సో దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే ఎలక్ట్రోలెమినెసెన్స్ అని పిలుస్తాం అన్నట్టు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్. సెకండ్ వన్, ఎల్ఈడి కలర్స్ ఆఫ్ లైట్ డిపెండ్స్ ఆన్ ఫర్బిడన్ గ్యాప్ ఆర్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ది మెటీరియల్, రైట్. సో మనకి డిఫరెంట్ లైట్స్ వస్తున్నాయి కదా ఆర్జీబీ. సో ఆర్జీబీ కలర్స్ ఎలా వచ్చినాయి, రెడ్ గ్రీన్ బ్లూ, అది వచ్చేసి యూజ్ చేసే మెటీరియల్ ఎనర్జీ గ్యాప్ ని బట్టి ఆ లైటింగ్ వచ్చేస్తుంది అన్నట్టు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసింది ఎల్ఈడి రిక్వైర్ ఏ వార్మ్ అప్ టైం ప్రయర్ టు ద రీచింగ్ ద ఫుల్ బ్రైట్నెస్, రైట్. ఇక్కడ ఫుల్ బ్రైట్నెస్ రావడానికి వార్మ్ అప్ టైం అనేది అవసరం లేదన్నట్టు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఇక్కడ ఏమంటుండు, కరెక్ట్ ఏంది అంటుండు. సో ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కరెక్ట్. సో మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్, రైట్. సో ఇది లైట్ ఎమిటింగ్ డయోడ్ కాన్సెప్ట్, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.